హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iZoom 360. ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను మీకు అమెరికాలో డ్రగ్ యూజ్ గురించి మాట్లాడుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మన పిల్లల్ని మనము చాలామంది కాలేజీలకు పంపిస్తూ ఉంటాం కదా. కాలేజీకి పంపించినప్పుడు కొంతమంది ఇండియా నుండి అమెరికాకి రావడం జరుగుతుంది. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు కూడా కాలేజీలకు వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది పిల్లలు కాలేజ్ దగ్గరే అపార్ట్మెంట్స్ తీసుకొని ఆ అపార్ట్మెంట్స్లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. సో ఇది సహజమే. కాబట్టి ఈ ఈ వీడియోని కంప్లీట్గా వినండి, ఎందుకంటే దీంట్లో నేను కొన్ని డీటెయిల్స్ని అయితే మీకు చెప్తున్నాను. ఏంటంటే డ్రగ్ యూజ్ గురించి. ఓకే, ఇది ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి నేను చెప్తున్నాను. కాబట్టి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో చాలామంది పేరెంట్స్ పిల్లల్ని అమెరికాకి పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న కిడ్స్ని కూడా మనం కాలేజీలకు పంపిస్తున్నాము. వాళ్ళు అక్కడే కాలేజ్ దగ్గర ఉండి చదువుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అమెరికాలో మారోవానా అని ఒక మేజర్ డ్రగ్ అనేది ఒకటి ఉన్నది. దీన్నే మనం వీడ్ అని కూడా అంటాము. అయితే ఇది ఇన్ని రోజులు లీగల్ కాదు, కానీ ఈ మధ్యలోనే కొన్ని స్టేట్స్లో లీగల్ అయిందనమాట. అయితే ఈ లీగల్ అయిన డ్రగ్ని రిక్రియేషనల్ కోసం లీగల్ అయితే చేశారు. చేసినందుకు ఎవరంటే వాళ్ళు వెళ్ళి ఫ్రీగా కొనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో అందరు అనుకుంటారు ఇది ఇప్పుడు ఫ్రీగా ఈజీగా దొరుకుతుంది, మన అందుబాటులోకి వచ్చేసింది, ఇది లీగలే కాబట్టి మనం ఇది తీసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు. అయితే దీంతో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఓకే, ఇది ఎంత మాత్రం లీగల్ అయినా దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకుంటే దాంతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇదంతా అందరికీ తెలియదు కదా, తెలియకుండానే ఎక్కువ తీసేసుకుంటారు. ఓకేనా, కాబట్టి దీనికి దూరంగా ఉండడమే చాలా బెటర్. ఓకేనా, అయితే అసలుకి డ్రగ్స్ అనేదే నాట్ గుడ్. దీన్ని ఎందుకు లీగల్ చేశారు అనేది ఒక బిగ్ క్వశ్చన్. సరే, అది పక్కన పెడితే మనలాంటి వాళ్ళకి మన పిల్లల్ని మనం అమెరికాలో చదివించడానికి పంపించినప్పుడు మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పకపోతే అది మన మీద బాధ్యత అనమాట. మన పిల్లల్ని మనం కూర్చోబెట్టి ఇది లీగల్ అయినా కూడా దీని జోలికి వెళ్ళమాకండి అని చెప్పి మనం వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఎందుకంటే మన పిల్లలు ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళతోటి కలుస్తున్నారు, వాళ్ళతోటి మాట్లాడుతున్నారు, వాళ్ళతోటి కలిసి ఉంటారు, టైం గడుపుతారు. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత మన పిల్లల మీద ఉంటుంది. అప్పుడు వాళ్ళకున్న అలవాట్లు వీళ్ళకి అలవాటు చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది సరదాగా కూడా ట్రై చేయాలని చేస్తారు. ఓకే, ఆ సరదానే లాంగ్ టర్మ్లో కంటిన్యూషన్ అయిపోయి అడిక్షన్ లాగా అయిపోతుంది అనమాట. సో దీనివల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి. మీ పిల్లల్ని మీరు కాలేజీలకు పంపించేటప్పుడు జాగ్రత్తగా కూర్చోబెట్టి, మన పిల్లలందరూ మంచి వాళ్ళేనండి. నాకు తెలుసు, ఎస్పెషల్లీ మన ఇండియన్ కిడ్స్ బాగా చదువుతారు. కాబట్టి మనము వాళ్ళకి ముందే ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు చెప్తే వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఇలాంటి వాటిలలో తప్పుతో పట్టకుండా. ఓకే, మళ్ళీ కాన్స్టెంట్గా కూడా చెక్ చేయండి మీ పిల్లల్ని. అంటే ఏంది, ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళు ఎవరితోటి ఫ్రెండ్షిప్స్ చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, కొంచెం మీ పిల్లల్ని అడుగుతూ ఉండాలన్నమాట. మనం కన్వర్సేషన్ చేస్తూ ఉండాలి. వాళ్ళు వెళ్ళారు కదా, చదువుకుంటారు కదా, అక్కడే ఉంటారు కదా అని వదిలేసుకోకూడదు. కొంచెం వాళ్ళతోటి డైలీ కానీ టూ డేస్కి ఒకసారి కానీ మాట్లాడి కాలేజ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం అడుగుతూ ఉంటే కొంచెం డీటెయిల్స్ మనకు కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒకవేళ వేరే ఫ్రెండ్స్ తోటి మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనం దాన్ని కొంచెం కంట్రోల్ చేయడము, వాళ్ళకి కొంచెం సజెషన్స్ చెప్పడము జరుగుతూ ఉంటుంది. అదే మనం పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అస్సలు అవగాహన ఉండదు. కాబట్టి ఇది మరీ కొంచెం చేజారిపోయిన దాకా కొన్నిసార్లు తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్, మన పిల్లలు ఎంత మంచిగా చదివినా, ఎంత మంచి పిల్లలైనా మనము బాధ్యతగా మన పిల్లలకి డ్రగ్స్ గురించి ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలి. వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పాలి. వాటి గురించి చెప్పి అది లీగల్ అయినా కూడా ట్రై చేయమాకండి. లీగల్ అయినా కూడా మీరు అట్లా ట్రై చేయొద్దు, ఎందుకంటే ట్రై చేస్తే మీరు అడిక్ట్ అయిపోతారు.
కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీ మీద మేము చాలా బాధ్యతలు పెట్టాము. మీరు చిన్నప్పటి నుండి మిమ్మల్ని పెంచి ఇంతవరకు తెచ్చాము. మీరు ఇట్లాంటి పనులు చేసి రాంగ్ తోవలో వెళ్ళకూడదు అనేది మనము చెప్పి వాళ్ళకి పంపించాలన్నమాట. ప్లస్ అదే రెస్పాన్సిబిలిటీ తోటి మనం కంటిన్యూగా వాళ్ళని చెక్ చేస్తూ ఉండాలి, కంటిన్యూగా రీఎన్ఫోర్స్ చేస్తూ ఉండాలి ఈ మెసేజ్ని. ఇక అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్. మీరెవరన్నా నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఏమైనా వీలైతే పాజిటివ్ కామెంట్స్ ఏమైనా పెట్టగలిగితే పెట్టండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.